హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీరు మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ముత్యాలపాలెంలో శ్రీహరి నగర్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే ముగ్గులు పోటీ అయితే నిర్వహించేశారు. దీని కథ ఏందో పూర్తిగా తెలుసుకుందాం వచ్చేయండి. మీ పిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? చక్కటి అమ్మాయి లేదా మంచి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇప్పుడే కన్సల్ట్ అవ్వండి. వాసూస్ మ్యారేజ్ బ్యూరో మీకు నచ్చినట్టు మీరు కోరుకున్నట్టు అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడును. రెండవ పెళ్లి అబ్బాయికి మరియు అమ్మాయికి కూడా మంచి సంబంధాలు చూడబడును. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, టౌన్ హాల్ ఎదురుగా, దండువారి వీధి, నెల్లూరు. సెల్ 9392797088. పేరేం పేరా? లక్ష్మీ దుర్గానా? దీని పేరు ముత్యాల ముగ్గు. ముత్యాల పాలనలో వేస్తున్నాయి కాబట్టి ముత్యాల ముగ్గ అంతేనా? చాలా డిస్టర్బ్ చేయకూడదు, వేసుకోండి. ఏం ముగ్గు? దాని పేరు ఏం పేరా? ఏదో బొమ్మల ముగ్గు కాదు, అంతా డ్రెస్ ఏం లేకుండా ఉత్తి ఏం లేకుండా ఉన్నట్టుంది. అదే నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్. ఏదో బొమ్మల ముగ్గు వేద్దాం అనుకున్నాను, అన్ఎక్స్పెక్టెడ్ గా పోయింది. ఇంకేం చేయాలి? ఏ బొమ్మ కనిపించలేదా నాకు? ఇదేంది ఇది? బటర్ఫ్లై అట్ట? నేనే ఇంటెలిజెంట్ ఫెలో. దీంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నాయా? 6. ఏది చూపిండి, ఏ బొమ్మలు? అయ్యే బొమ్మలు. బొమ్మలు ఎన్నే ఎంకరేజ్ చేయరా? ఒరే నాయనా, మీరు డ్రాయింగ్ టీచర్ అట్ట? లేదు, నేర్చుకుంటున్నా ఇప్పుడే. ఫస్ట్ ప్రైజ్ మీకే వచ్చేటట్టుందా? థ్యాంక్ యూ. జనరల్ గా చెప్పాను రా. దీనికి ఫస్ట్ ప్రైజ్ రాదా? నాకు మాత్రం ఏం తెలుసు. వస్తుందా? పక్కా వస్తుంది. మేడం దంట ఖచ్చితంగా వస్తుంది. మీ ఓటు ఎవరికి? అంకేనా? మన ఆంటీతో మాట్లాడదాం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. మీ పేరు? అబ్బా, మా రంగు పూసేసింది అందరి ముందు పరుగు పోయింది. అంటే ముగ్గు పేరు ఏం పేరు చెప్పండి? స్టాగ్ ముగ్గా? ఇది స్టాగ్ అని వేయాల్సింది కదా. తెప్పిద్దాం అనుకున్నాను. లాలీపాపులు అని ఏదో చెప్పారు. ఏం లాలీపాపులు? చికెన్ లాలీపాపులా ఎట్టా? చికెన్ లాలీపాపులు పక్కన అటు ఇటు ఏదో వచ్చింది. చాలా ఇష్టం అందుకనే నా కోసం లాలీపాపులు వేసింది, కానీ నేను తినలేను లాలీపాప్. ఈరోజు వెజ్. అంటే ఏం పేరు? మీ పేరా? నా పేరు జయమ్మ. ఏం కొట్టేటట్టు మాట్లాడుతున్నా? మాట అట్టే ఉంటది. మీ మాట అట్టే ఉంటుందా? ఏం పేరు? ముగ్గు పేరు ఏం పేరు? అది శంకుల ముగ్గు. ఇలాంటి ముగ్గులు ఏడ నేర్చుకున్నారు? పుస్తకాల్లో ఉంటాయా? మీకు ఎన్ని రకాల ముగ్గులు వచ్చు? నాకు ఎన్ని ముగ్గులైనా వేస్తానయ్యా. నా ముగ్గు వచ్చి ముగ్గులు రావు, చుక్కలు పెట్టి ఎన్ని ముగ్గులైనా వేస్తా. చుక్కల ముగ్గుల్లో ఎన్ని చుక్కల ముగ్గులు ఉంటాయి? 15 చుక్కలు ఉన్నాయి, 16 చుక్కలు ఉన్నాయి, 16, 18 చుక్కలు ఉన్నాయి, 21 చుక్క ఉంది. 70 చుక్కలు లేవా? 70 చుక్కలు లేవులే. సరే, ఫస్ట్ ప్రైజ్ అందరు ముగ్గులు చూసారు కదా. ఆ చాతబడి తప్ప ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. మిగతా ఎవరికి వస్తుంది అనుకుంటున్నావు? చెప్పండి, ఎవరిది రావచ్చు? మీదేనా? మాది కదయ్యా, నేను చెప్పలేను. అది చెప్పుకోవాలి మనం, అట్లా కాదు. అది ఎవరెవరి నిర్ణయం అది. అంతేనా? మీకు ఎవరిది నచ్చింది బాగా? అందరే నచ్చినాయి బాగా. ఒక తెలియమంతైన ప్రశ్న, సారీ ఆన్సర్. ముగ్గు పేరు ఏం పేరా? 14 చుక్కల ముగ్గు. నీ పేరు? దీక్షనా? సరే, దీని మ్యాటర్ ఇక్కడ ముగ్గులు చాలా వేస్తున్నారు. ఎవరిది బాగా అనిపించింది నీకు? అదే ముగ్గు తెలుసా? పాతికేళ్ళు చుక్కాలి. చూసారా సార్ డబుల్ యాక్షన్. అది బాగా నచ్చిందా? దాని తర్వాత బాగా నచ్చింది. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నావు? అక్కకే. తర్వాత మీకు ఎన్నో ప్రైజ్ వస్తుందా? అంటే ముగ్గు పేరు ఏం పేరా? తెలీదా? మీ పేరు? మా పేరు సుగుణానా? సరే, ఏంది మ్యాటర్? ఏంది ముగ్గు పేరు తెలీదు అంటున్నారు, ఏది వేస్తున్నారు? ముగ్గు పేరా గుర్తుంది కానీ తెలియదు, రావట్లా. సుగుణ గారికి ముగ్గు పేరు గుర్తొస్తుంది కానీ బయటికి రావట్లేదంట. గుర్తొచ్చాక మళ్ళీ మనం ఆడదాం. బాగా వేసారు మీరు చిన్నప్పటి నుంచి. ఇది ఫస్ట్ టైమా మీరు ముగ్గులు పోటీలో పాల్గొన్నా? ఇది మూడోసారి. గెలిచారా? గెలిచాను, సెకండ్ ప్రైజ్ కూడా వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ముగ్గులు? చిన్నప్పటి నుంచే వేస్తాం. చిన్నప్పటి నుంచే. సార్, నేను కూడా అట్టే ముగ్గేద్దామని ఊకినట్టు పెట్టుకు మా అమ్మ ముగ్గు తీసుకుని ముగ్గురు అయితే దన్నింది. ఎందుకు మగవాళ్ళు ముగ్గులు వేయకూడదా? మా అమ్మ ఎందుకు కొట్టిందన్న ముగ్గురు అయితే?
లేట్గా స్టార్ట్ చేసినట్టున్నావు నువ్వా? అవునా? ఏం పేరు నీ పేరా? సోనాక్షి. సోనాక్షియా? లేట్గా స్టార్ట్ చేసినా అందరికంటే ఫస్ట్ అయిపోయేలాగుంది నీదే. అయ్యో, బాగా ఇష్టమా నీకు ముగ్గులు వేయాలంటే? మరి అంటే వేద్దాం అనిపించింది, అందుకే అనిపించింది కాబట్టి వేసేస్తున్నావా? నీకు డ్రాయింగ్స్ అంటే ఇష్టమా? ఇష్టం. సరే, నీకు ఇప్పుడు వరకు ముగ్గులు చూసావు కదా, ఏ ముగ్గు బాగా నచ్చింది? నాకే ముగ్గు నచ్చలేదు. ముగ్గు నచ్చలేదు ఎందుకు? ఇంకా బెటర్గా వేయచ్చానా? నీకు తెలియదు మనలేదు, నీకు తెలియదా బాబుతో. ఓం పగ పుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహా. ఏం జరుగుతున్నాడా? వినాయకుడికి డిస్టిక్ అయిపోయిందని పూజలు చేస్తే చేతపాటు చేస్తున్నట్టుందా? మాకు పూజ ఇట్లా వచ్చి కాబట్టి మేము ఇట్లా చేస్తాం. నాకెందుకో డౌట్, మీ అందరు కలిసి వీడి మీద చేతపాటు చేస్తున్నట్టున్నారు. ఆడికి అలాగే అవ్వలేరా? చేతపడి ఏం చేయలేదు, ఇదేంది ఇది అట్టే ఉంది? దిష్టి ఎక్కువ అయిపోయిందని చెప్పి దిష్టి తీసాం. అంటే తలకాయ అంటే ఉంది, కాళ్ళు అంటే ఉంది. మనం అయితే ఇప్పుడు కాళ్ళు ఆంటీతో మాట్లాడదాం. అంటే దీని పేరు ఏం పేరు? ఇది మీరు వేసిందా? సరే, మీ కాళ్ళు వేసింది. దీని మ్యాటర్ ఏంది? పేరు ఏం పేరు? మ్యాటర్ పేరు ఏం చెప్పాలి చెప్పండి. దీని పేరు రోజా పూలా? ఏదో పూలు ఉంటాయి కదా. రోజా పూలు కాదు, ఇస్తర్లు, తమలపాకులు, చాక్లెట్లు, ఫ్లవర్ వాజులు. చాక్లెట్లు కనిపించలా? ఇదేనా? అదే వంకర టెంకర్లు చాక్లెట్లు, వంకర టెంకర్ చాక్లెట్లు. అన్ని వేసారు కానీ ముగ్గే లేదు ఏంది అంటున్నాడు. ముగ్గు అదే ముగ్గు, అదే మ్యాజిక్. నెమల్లి ముగ్గా? మధ్యలో పూలు ఎందుకు వచ్చాయి? అంటే వాటికి అల్లు డెకరేషన్ చేసాం ఫ్లవర్స్ అని. వినాయకుడికి వాళ్ళ అన్నయ్య వాహనం అంటే చాలా ఇష్టం, అక్కడ ఉంది కాబట్టి ఆ వాహనాన్ని మేము కూడా ఇక్కడ వేసాము. అవునా? మామూలు మూషికంగా వేయాలి కదా. అంటే ఆయన ఫీల్ అవుతాడు, ఫస్ట్ వాళ్ళ అన్నకే ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్పి. నేను కూడా మా అన్నకి ఎక్కువ ప్రిఫరెన్స్ చేశాను, కాకపోతే మా అన్నకి ఏది నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్. ముగ్గేసింది మా మమ్మీ, కాకపోతే ఆమెకి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కాబట్టి నేను వేసాను. అమ్మ నాయి కూడా పట్టేస్తున్నాయి. కాకపోతే ఈ ముగ్గు పేరు ఏం పేరు అంటే ముగ్గు. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? ఇంకా నిజం చెప్పాలంటే మీ దానికన్నా మీ కూతురుదే బాగుంది. బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. చూసారు కదా మన శ్రీహరినగర్ లో ముగ్గులు. ఎవరు గెలిచారు మనకు తెలియదు, కానీ వీళ్ళందరూ అయితే మా ప్రేక్షకుల మనసులు అయితే గెలిచేశారు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రాంలు మీరు ఇంకా మరెన్నో చేసుకొని మన శ్రీహరినగర్ అంతా బాగుండి మా శాస్త్రీని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అంతవరకు టాటా బాబాయ్ ఉమ్మా.